అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథములోని అపొస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్నారు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఈ సంఘానికి ఓ విచిత్రమైన మాట రాస్తూ ఉన్నాడు. భక్తిపరమైన మార్గాలు చాలా వివరంగా రాశాడు పౌలు. ప్రార్థన గురించి రాశాడు, క్షమించడానికి గురించి రాశాడు, దేవుని ఘనపరచడానికి గురించి రాశాడు. ప్రార్థన, ఉపవాస కూడిక, మనం ఈ లోక మాలిన్యం అంటకుండా బ్రతకడం, సంఘంలో మన బాధ్యత అన్నీ చాలా వివరంగా రాశాడు. అవన్నీ చదివినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందో. నిజంగా పరలోకానికి ఇది ఒక మార్గదర్శి. బైబిల్ ఎక్కువగా చదివే వారికి ఎవరి సలహా అడగక్కరడా, మనం చేసేది మంచా కాదా, మనం అనుకుంటున్నది నిజమేనా కాదా, మనం వెళ్ళవలసింది అవునా కాదా ఈ మార్గం అనే అనుమానం లేకుండా చాలా తేటగా నడిచి వెళతాం. ఈరోజు పౌలు చెప్పిన ఆ మాటల్లో క్రైస్తవుడైన తరువాత, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తరువాత నీవు దేవుని ఎలా సంతోషపరచాలి. ఇంతకాలం మనుషులను సంతోషపరిచావు, కానీ ఇక మీదట నీవు దేవుని ఎలా సంతోషపరచగలవు? ఇది నీకు ఒక బాధ్యత. అంటే ఇల్లు కట్టడం ఎంత బాధ్యతో, రక్షణ పొందినాక సంఘంలో నాడబట్టడం ఎంత బాధ్యతో, ప్రార్థన చేయటం ఎంత బాధ్యతో, పరోపకార బుద్ధి కలిగి ఉండడం ఎంత బాధ్యతో, వాటితో పాటు నీ జీవితంలో నిన్ను చేసిన నీ దేవుని సంతోషపరచడం అనేది ఒక బాధ్యత. చాలాసార్లు మనుషులను సంతోషపెట్టడానికి నానా తంటాలు పడుతుంటాం, వ్యర్థమైన మాటలు పలుకుతుంటాం, కొన్ని పనికిరాని వస్తువులు ఇస్తుంటాం. ఏదేమైనా మనుషులను సంతోషపరచాలని తపన. మరి క్రైస్తవుడైన తర్వాత నీ కొరకు ప్రాణం పెట్టి ఆఖరి పొట్టు వరకు కార్చి నిన్ను కనికరించిన దేవుణ్ణి నువ్వు ఎలాగున సంతోషపరచగలవు? ఇది నీ జీవితంలో ఒక భాగం. చాలాసార్లు మనం అనుకునేది ఏమిటంటే కానుకిస్తే దేవుడు సంతోషిస్తాడు అని. కొన్నిసార్లు మనం ఎవరికి కీడు చేయకుండా ఉంటే దేవుడు సంతోషిస్తాడు అని. కానీ బైబిల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. అవి జాగ్రత్తగా చదివితే ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో 20వ వాక్యం చదవండి. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, నీ బలుల యందు నాకు సంతోషము లేదు. చాలా తేడాగా రాశాడు. నీవిచ్చే బలుల వలన నాకు సంతోషం లేదు అన్నాడు. యెషయా గ్రంథంలో అంటాడు, మీరు నా సన్నిధికి ఎందుకు వచ్చారు, మిమ్మల్ని రమ్మన్నవాడెవడు, మీరు రావడం వల్ల నాకు ఏమైనా సంతోషం కలిగిందా అని అంటాడు. మరొక వ్యక్తి అంటాడు కదా, అయ్యా నేను విస్తారమంత తైలం తెస్తాను, కాదంటే కోడి దూడలను తెస్తాను, గొర్రె పోతుల్ని తెస్తాను, ఏం తీసుకురమ్మన్నా తీసుకొని ఇస్తాను అంటే ఆయన అంటాడు, నీ విస్తార తైలం వల్ల నాకు సంతోషమా? ఆయనకు తైలం వల్ల సంతోషం లేదు, ఆయనకు నీ బలి వలన సంతోషం లేదు, నీవు రాదగిన రీతిగా మందిరానికి వచ్చినంత మాత్రాన సంతోషం లేదు. మరి దేవునికి ఎప్పుడు ఎలా సంతోషపరచగలం? ఈ రోజున బాగా గమనిస్తే దేవుని సంతోషపరిచే పని నీవు చేయనంత కాలం నా యందు ఆనందించి నాకేదో గొప్ప కార్యాలు చేస్తాడు అనుకుంటే భ్రమ. అందుకని ఈ శుభవేళ నా యేసుని బట్టి మీతో చెప్పగలిగిన ఓ ఖచ్చితమైన మాట ఏమిటో తెలుసా?
నా యేసు పేరల బ్రతిమలాడుతూ చెబుతున్నా, దైవ చిత్తానుసారంగా మీ వలన ఆ దేవునికి సంతోషం కలుగునగాక. ఆ సంతోషం కలుగు చేసే ఆలోచనలు ఇప్పటి వరకు కానుక ద్వారా, ప్రార్థన ద్వారా, ఇంకా కొన్ని కార్యక్రమాల ద్వారా మీరు ఊహించారు. కానీ ఈ రోజున వాటి వలన దేవునికి సంతోషం కలగదే కానీ దేవునికి మీ యందు సంతోషం ఎప్పుడు కలుగుతుందో 4 మాటలు ముచ్చటగా చెబుతారు. జపన్యా గ్రంథం తీసి అందులో చాలా తేటగా రాయబడిన ఓ చక్కని వాక్కును మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయంలో 17వ వాక్యం చదవండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. ఆయన నీ మధ్యలో ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, మీ యందు సంతోషిస్తున్నాడు, నీ యందు ఆనందపడుతున్నాడు అనే మాటలు రాయబడ్డాయి. అక్కడేమో బలుల వల్ల సంతోషం లేదన్నాడు, నీ జ్యేష్ఠ కుమారుని ఇచ్చిన సంతోషం లేదన్నాడు, విస్తార నదులంతా తైలం తీసుకొచ్చిన సంతోషం లేదన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి దేవునికి ఎప్పుడు సంతోషం అయ్యా అంటే తన ప్రజలు తన నామాన కూడుకొని ఆయనని గణపరచడం, గొప్ప చేయడం ఎప్పుడైతే చేస్తారో అప్పుడట ఆయనకి అపరిమితమైన ఆనందం అట్ట. నేను మరలా చెబుతాను వినండి. మనము కూడుకొని దేవుని ఘనమైన నామాన్ని గణపరిస్తే, మనం కూడుకొని దేవుని కార్యాలు మరలా వివరించి ఆయనకు స్తుతులు చెల్లిస్తే ఆయన మన యందు సంతోషపడతాడట. అందుకని దేవుని సంతోషపెట్టే ఒక క్రైస్తవుడిగా ఎంతకాలం నడిచినా నడవకపోయినా ఎక్కడైనా దేవుని సంతోషపరిచే ఒక క్రైస్తవుడిగా నీవు నడవాలి అనుకుంటే మనం కూడుకొనుట అనేది మొదటి మాట, రెండవది కొనియాడుట అనే మాట, మూడవది ఆయనను గణపరచుట అనే మాట. అంటే దేవుని గణపరిచేట్టుగా మనం కూడుకోవడం సంతోషం, మనం పాడడం సంతోషం, మనం దేవుని స్తుతించడం సంతోషం, ఆయన కార్యాలు తలపోసుకుంటూ ఆయన సన్నిధిలో ఎప్పుడైతే కూడి కొనియాడతామో ఆయనకి ఎనలేని సంతోషం అట. అందుకని దేవుని సంతోషపరిచే ఒక క్రైస్తవులుగా మీరు బ్రతుకున్నట్లుగా సమాజముగా కూడటం మానక అని హెబ్రీ పత్రికలో ఉంది. ఆయనను కొనియాడడం మానక అని కీర్తనాకారుడు రాశాడు. ఆయన చేసిన కార్యాలు తలపోసుకుంటూ చేతులెత్తి ఆరాధన చేయాలని కీర్తనాకారుడు రక్షణ పాత్రల గురించి, ఆయన చేసిన ఘనకార్యాలకు స్తుతులు చెల్లించడాని గురించి 116వ కీర్తన, 103వ కీర్తనలో చాలా తేడాగా రాసిపెట్టాడు. ఇంకొక వాక్యం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ జపన్యా గ్రంథం 3వ అధ్యాయంలోని 9వ వాక్యం చదవండి. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులు నిచ్చెదను. ఇక్కడ మీరు బాగా వినాలి. దేవుణ్ణి సంతోషపరచాలి అని ఒక ఆశ మనకు కలిగింది. చిత్రం ఏమిటో తెలుసా? మనకు తెలియక కానుకిచ్చో కనకమిచ్చో గుడి గట్టో గోపురం గట్టో దేవుని సంతోషపరచాలని ప్రయాసపడ్డాం. కొన్నిసార్లు భక్తి ఎక్కువైన వాడు పెద్ద కొడుకును కూడా ఇస్తాను అన్నాడు, గ్రంథకర్త మరొక వ్యక్తి విస్తార తైలం ఇస్తాను అన్నాడు, మరొక వ్యక్తి బలులు అర్పిస్తాను అన్నాడు. కానీ వీటి వలన ఆయనకు సంతోషం కలగదు అని చాలా తేటగా చెప్పి, నేను మీ యందు సంతోషించాలి అని అనుకుంటే మీరు కూడుకొని కొనియాడి నా నామాన్ని గొప్ప చేయాలి మొదటిది. రెండవది ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నారు తెలుసా? మీ యందు నాకు సంతోషం కలగాలి అనుకుంటే 9వ వాక్యం మొదలు పెడదాం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై అందరూ ఆమేనని చెప్పండి. ఏకమనస్కులై దేవుని సన్నిధిలో మనం కూడుకుంటే అది అట ఆయనకి ఎక్కడ లేని సంతోషం అట. అంటే అర్థం ఏమిటి? దేవుని సన్నిధిలో మనం కూడుకున్న తర్వాత కూడా మనుషులంతా కలిసి మందిరంలో మోకరిస్తారు కానీ మనసులు మాత్రం దూరంగా ఉంటాయి. అందరూ కలిసినట్టే ఉంటారు కానీ ఐక్యత ఉండదు. అందరూ కలిసినట్టే ఉంటారు, కలిసి ప్రార్థించినట్టు అనిపిస్తుంది కానీ జీవితంలో ఆ ఐక్యత దేవుడు చూస్తున్నప్పుడు ఆయనకి నచ్చని విధానంలో ఉంటుంది. అందుకని మీ యందు నాకు సంతోషం కలగాలి అనుకుంటే మొదటగా మీరు కూడి ఉన్న ఆ పరిస్థితుల్లో ఏక మనస్కులా ఉండేటట్టుగా మీరంతా ఐక్యపరచబడాలి. అందుకే సమాధాన పరిచర్య అని దీనికి పేరు. అందుకే ఆయన చెప్పిన మాట కూడా ఏమిటో తెలుసా? మీరు నా బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేయనప్పుడల్లా అక్కడున్న వారితో సమాధాన పడి ఇక్కడికి రండి అంటాడు. అంటే ఐక్యత దేవుడు కోరుకుంటున్నాడు. ఐక్యత లేకుండా నువ్వు ఏ కార్యం చేసినా అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. దానం చేసినా, నువ్వు పానం చేసినా, పరిచర్య చేసినా, మరో ఘనమైన కార్యాలు ఏమైనా చేయి,
ఏమి చేసినా దేవునికి సంతోషం కలుగు చేసే ఒక విలువైన సంఘటన నీ జీవితంలో ఐక్యత అనేది మాత్రం ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మీరు చేతులు పట్టండి, మీరు ఐక్యపడండి అనే మాటలు తరచూ చెప్పడం. ఎప్పుడైతే మనం చేతులు ఎత్తి ఐక్యపడతామో, మోషే చేతులు ఎత్తాడు, హూరును అహరోనును చేతులు ఆదుకున్నారు, ఐక్యత ప్రత్యక్షమవుతా ఉంది. వాళ్ళంతా కలిసి ఎరుకో చుట్టూ తిరిగినప్పుడు ఐక్యపడి మీరు బోరల బోదండి అని చెప్పాడు. గిద్యోను జేబులోని రహస్యం ఏమిటి? నేను ఎలా చేస్తానో మీరు అలాగే చేయండి, మీరు నన్ను అనుసరించండి 300 మందితో చెప్పి తాను వాళ్ళతో ఏకమయ్యాడు. అద్భుతమైన కార్యం జరిగింది. అలాగే పేతురు ప్రసంగం చేసింది ఒక్కడే, కానీ అపొస్తలుల కార్యంలో 11 మంది తనతో కూడా నిలబెట్టుకుని ప్రసంగం చేశాడు. ఒక్క దినాన 3000 మంది బాప్తిసం పొందారు. కారణం దేవునికి సంతోషకరమైన మార్పు కార్యాలైనా, ప్రజల్లో పశ్చాత్తాపమైన ఒక అద్భుతం జరగాలి అనుకున్న దేవుడు ఆశించేది ఏమిటంటే, నాకు సంతోషకరమైన కార్యం ఈ సంఘం ఎప్పుడైనా చేస్తుందా, ఈ ప్రజలు ఎప్పుడైనా చేస్తున్నారా? దేవుని బలమైన కార్యాలు నీ ప్రార్థన వలన మాత్రమే జరుగుతాయి అనుకోబాకు. నీకున్న ఐక్యత వలన దేవుడు సంతోషించి జరగని కార్యాలు కూడా నీ ఐక్యత ప్రార్థన ద్వారా దేవుడు జరిగించునుగాక. అందుకని కుటుంబం ఐక్యపడాలి, సంఘం ఐక్యపడాలి, సేవకులు విశ్వాసులు ఐక్యపడాలి, నీ తోటి వారితో నీవు ఐక్యపడి ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేశాడో తెలుసా? వారికట పెదవులను ఇచ్చాడట. వాక్యం చదవండి. నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చాను. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని స్తుతించడానికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్న పదవులతో నువ్వు స్తుతిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన పెదవులతో స్తుతిస్తున్నావా? అదేమిటండి దేవుడు పెదవులు ఇస్తాడని ఆలోచన వస్తుంది. అవును, ఆయన అంటున్నాడు నేను నా పెదవులు ఇస్తాను అని. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మన పెదవులట అపవిత్రమైన పెదవులట. యెషయా తన గ్రంథంలో ఏమి రాశాడు? 6వ అధ్యాయంలో, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనయ్యా, అయ్యా కనికరించు అని ఏడిస్తే ఏం చేశాడు ఆయన? అద్భుతంగా బలిపీఠంలో మండుతున్న నిప్పును తీసుకుని వచ్చి అతగాడి పెదవులకు అంటించాడు. ఎప్పుడైతే అలా తాకిందో వెంటనే దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు, నీ పెదవులు నిప్పు చేత కాల్చబడ్డవి గనక అవి పవిత్రమైనవి. ఈ మాటలు విన్న తర్వాత అయినా నీ జీవితంలో దేవుడిచ్చే పెదవులు అంటే నీ పెదవులు అపవిత్రమైనవి, నీ పెదవులు కాని మాటలు పలికినవి, నీ పెదవులు లేనివి ఊహించినవి, లేని మాటలు సృష్టించినవి, నీ పెదవులు కేవలం పెదవులతో మాత్రమే ఆరాధన చేసి హృదయమంతా లోకానికి అప్పగించినవి. అట్టి పెదవులు నా దేవుని అగ్ని చేత కాల్చబడిన అనుభవం నా దేవుని ద్వారా నీ పెదవులకు అనుగ్రహించబడును గాక. చేతులెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. నేను నీకు పెదవులనిచ్చి తిని, ఈ కాల్చబడిన పెదవులు ప్రతి వారికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రతి వారి పెదవులు కాల్చబడును గాక. ఆ కాల్చబడిన పెదవులట యెహోవా మహోన్నతుడు మహోన్నతుడు మహోన్నతుడని స్తుతించడం తప్ప ఏమీ చేయటం లేదట. అందుకని దేవుని మీరు ఎలా సంతోషపరచగలరు? దేవుని మీరు సంతోషపరిచేటట్టుగా మొదటగా సమాజంగా కూడుకొని ఆయనను కొనియాడి ఆయన నామాన్ని గొప్ప చేయడం. మరొకటి ఏమిటంటే ఐక్యపడిన మనసుతో ఏకమై అందరూ కలిసి వాళ్ళు ఏం చేసినా ఏక మనసుతోనే మాట ఉంది. అట్టి మనసు సంఘానికైనా కుటుంబానికైనా భార్యాభర్తలకైనా ఎక్కడ ఉంటుందో అక్కడ ఆత్మకార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత ఆయన సన్నిధిలో స్తుతించే పెదవులు మనకిస్తాడు. చిత్రం ఏడు తెలుసా? ఇక ఆ పెదవులతో స్తుతిస్తుంటే స్తుతి ఆపలేం. వారు స్తుతి 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 అంటూనే ఉంటారు, అభిషేకించబడుతుంటారు, అన్య భాషలు మాట్లాడుతుంటారు, కృపావరాల చేత అలంకరించబడుతుంటారు, భాషలకు అర్థం చెబుతుంటారు, ప్రవచనాలు చెబుతూనే ఉంటారు. అక్కడ దేవుని ఆత్మకార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఎవడైనా వెలపడవాడు లోపలికి వస్తే ఆ సన్నివేశాన్ని చూచాక, ఆ ప్రవచనం చూచాక వారిలో ఒక గొప్ప మార్పు కలిగేట్టుగా నీ పెదవులను దేవుడు తాకి పరిశుద్ధపరిచి ఆ పెదవుల చేత నిన్ను అలంకరిస్తున్నాడు. అలంకరించబడిన పెదవుల చేత దేవుడు అనుగ్రహించే ఐక్యతను లోబడి ప్రార్థించడం ద్వారా, కూడి కొనియాడడం ద్వారా దేవునికి సంతోషము కలుగునుగాక. చేతులైతే ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. రెండవది, ఆయనకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది?
సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 22వ వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. విన్నారా? దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే నీ విస్తారమైన అర్పణల వల్ల కాదట. అక్కడ రాసిన చక్కని మాట ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుట వలన దేవునికి కలిగిన సంతోషం మరి ఎప్పుడూ కలగదట. అంటే దేవుని నువ్వు సంతోషపరచడం అనే పని నీకు చాలా తేడాగా రాసింది ఏమిటంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడటం. సహజంగా సాతాను ఎంత తెలివిగలవాడో తెలుసా? మనతో దొంగతనమో, వ్యభిచారమో, త్రాగుడో, దూదమో అవన్నీ చేపెట్టడు. కానీ నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని సేవకుడవు, నువ్వు దేవుని సొత్తు, గుడికి వెళ్ళే వ్యక్తివి, బైబిల్ చదువుతున్న వ్యక్తివి అని నిన్ను గణపరుస్తూనే నీకు లోబడే మనసు లేకుండా చేస్తాడు. బాగా వినండి. ఎప్పుడైతే దేవుని వాక్యం ఖచ్చితంగా నీకు హెచ్చరిక చేస్తుంటో ఆ హెచ్చరిక నీవు లోబడలేదనుకో, దేవునికి సంతోషం కలగదు. దేవునికి సంతోషం కలకపోతే ఆయన నిన్ను చూచి ఆకాశవాక్యం నింపి దీవులన్నీ కొమ్మరించలేడు. యేసు క్రీస్తు యొక్క విశేషమైన ఆయన మనసులోని ఆలోచనలు గుర్తుపట్టిన వారుగా నడకన ప్రారంభించండి. దేవుని మీరు సంతోషపరచాలి అని అనుకుంటే దేవుని చిత్తానికి లోబడే మనసు మీకుండునుగాక. లోబడడం అనేది మహాబాధ అండి. రూపాయలు కానుకిమ్మన్నా ఇస్తాం, 1 గంట మోకరించమన్నా మోకరిస్తాం. నువ్వు లోబడాలి అన్నామనుకో, ఏమిటిరా నీకు నేను లోబడేది ఏమిటి? నేను మగవాణ్ణి, నువ్వు ఆడదానివి. నువ్వెవరివి, నేనెవరిని, నా చదివేంటి, నా హోందాతనం ఏమిటి అంటే లోబడకుండా ఉంటే దేవునికి సంతోషం కలగదని సాతానుకు బాగా తెలుసు. ఒక్కసారి నేను మరలా చెబుతున్నాను, దేవుని సంతోషపరచలేకపోవడం, నువ్వు గుడికి వస్తున్నావు, కానుకిస్తున్నావు, అంతా బాగానే ఉంది. కానీ దేవుడు ఒక మాట చెబితే నువ్వు వెళ్ళి పలానా మనతో సమాధానపడు, ఏంటి నేను లోబడేది, అయిపోయింది. అంటే దేవునికి సంతోషం కలగకుండా సాతాను నిన్ను తన బుట్టలో వేసుకున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి లేచి రేయి మొదన ఈ విధంగా పిల్లల కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేసిందంత అయిపోయిందంటే ఇప్పుడు జరిగింది ఏమిటి అన్నట్టుగా మనం ప్రార్థన నిర్లక్ష్యం. అంటే ప్రార్థన చేయమన్నదానికి లోబడాల, అతన్ని పలకరించమంటే పలకరించడానికి ఇష్టపడాల. దేవుడు అన్నాడు, ఇదిగో తిన్నగా పోయి ఆ నినివే ప్రజలు నాశనం అవుతున్నారు చెప్పు అంటే చెప్పాల. అంటే నీ జీవితంలో దేవుని చిత్తం ఏదైతే వివరంగా నీకు చెప్పబడుతుందో ఆ చెప్పబడిన దేవుని చిత్తానికి లోబడకపోవడం వలన దేవుడు సంతోషించడం కంటే యోనాను చూసి సంతోషించానని రాయలేదు, యోనాను చూసి సముద్రంలో లేపానని రాయబడుతుంది. ఎందుకో ఈ నెల ప్రారంభంలో ఒక మైలురాటి సందేశం నీ ఎదురు పెడుతున్నాడు. ఇంతకాలం మనుషులను సంతోషపెట్టావు, కానీ మరి దేవుని సంతోషపరచలేదుగా. మరి దేవుని సంతోషపరిచేట్టుగా నీలో విధేయత కనబడుతుందా? విధేయత లేనంత కాలం ఏ దీవెనా నీవు పొందలేవు. సహోదరులారా, సేవకుడైనా, పరిచారకుడైనా, వృద్ధుడైనా, పిల్లవాడైనా దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి నడిపింపుకు మనం లోబడాలి. ఇంకో రకంగా చెప్పాలంటే నీ తండ్రికి నీవు లోబడినప్పుడు, నీ తల్లికి నీవు లోబడినప్పుడు, నీ గురువుకు నువ్వు లోబడినప్పుడు, నీ భర్తకు నీవు లోబడినప్పుడు, నీ తోటి పెద్దలకు నీవు లోబడినప్పుడు నీవు అనుకునేది ఏమిటంటే నేను సంతోషంగా ఘనమైన కార్యం చేస్తున్నాను. దేవుడు అంటాడు, నాకు సంతోషం అనేది నువ్వెంత ఇచ్చినా నాకు సంతోషం కాదు. నీకు లోబడే లక్షణం ఉందా? లోబడే మనసు ఉందా? లోబడే మనసు లేదు కనుక నాకు సంతోషం లేదు. నిజంగా అబ్రహాం దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి వెళితే అక్కడ వాళ్ళ భక్తి పెద్ద విశేషం ఏం కనబట్టాల. వాళ్ళకున్నది ఏమిటంటే గుడారాలు, వాళ్ళకున్నది ఏంటంటే మందలు, వాళ్ళకున్నది ఏమిటంటే యెహోవా నామం. వాళ్ళు దేవుని చిత్తం ఏదైతే వినబడిందో వినబడిన వెంటనే అబ్రహాము చంద్రకడ లేచి గాడిదకు గంత గట్టి అని రాయబడింది. అక్కడ మనం ఉంటే మనం చేసే పని ఏమిటో తెలుసా? దేవుడు చెప్పాడు కనుక ఈ వారం ఆలోచించి, తర్వాత భార్యను సంప్రదించి, తర్వాత జరగబోయి ఊహించి, నలుగురిని సంప్రదించి గాడిద గంత గడతాం. కానీ దేవుని చిత్తానికి లోబడేవాడు లేచాడు వెంటనే, ఎవరికి చెప్పలా, ఎవరితోనూ సంప్రదించాల, వెంటనే గాడిదని కట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ పెంపకంలో ఎదిగిన వాడేగా కొడుకు. అయ్యా కట్టుల మీద పడుకోబెడతానయ్యా అంటే మారు మాట్లాడకుండా చనిపోవడానికి తాను లోబడిపోయాడు. మరి ఈ రోజున ఆకాశమందున దేవుడు నిన్ను చూచి, ఇదిగో నిన్ను దీవిస్తా, నీ పిల్లలను దీవిస్తా అని ఎందుకు అనలేకపోతున్నాడు? నేను నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నీవు దేవుని సంతోషపరిచే కార్యాల కంటే కూడా
దేవుని దుఃఖపరిచే కార్యాలకు చేయడమే బాధాకరం. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా దేవుని సంతోషపరిచేటట్టుగా నీవు దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా కాల్చబడిన పెదవులతోనూ ఐక్యం కలిగిన మనసుతోనూ కూడి కొనియాడి దేవుణ్ణి సంతోషపరచగలిగితే ఈ నెల ప్రారంభం నుండే నీకు దీవెనలు మొదలవును గాక. నీ కొరకు పరలోక గవిని తెరవబడును గాక. నిత్యముగా లోబడే విధేయత అనే బాటలో ఆ బడిలో నీవు చదువుకున్న వ్యక్తివైతే నా దేవుడు నిన్ను ఆకాశ నక్షత్రాలాగా నిన్ను నీ పిల్లలను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఈ రోజున తాను చేసింది ఏమీ లేదు, బలిపీఠం కట్టి విధేయతను ప్రదర్శించాడు. మరి ఈ రోజున విధేయత లేకపోవడమేగా దీవెనలకు దూరం అయిపోవడం. మరలా చెబుతున్నాను సహోదరులారా, విధేయత అనేది పరలోక దేవుడు మనకిచ్చిన ఒక ఈవి. దానిని కానీ వినియోగించుకోగలిగితే యేసు ప్రభుని గురించి నా మాట ఏం చెప్పనా, ఆయన తను తాను రిక్తునిగా చేసుకునేంత వరకు, దాసుల స్వరూపం ధరించుకునేంత వరకు ఆయన తాను తగ్గించుకున్నాడట. ఒకరోజున దేవుడు అంటాడు, అధికారమును ఆధిపత్యమును మహిమయు ఈయనకి ఇవ్వడానికి కారణం ఈయన తగ్గించుకుని బ్రతకడం వల్లనే దేవుడు హెచ్చించాను. ఎంత తేడాగా రాయబడింది. మరి ఈ రోజున అలాంటి అనుభవంలో నీవు పెంచబడగలిగితే అది నీ జీవితానికి ఎంత ఆశీర్వాదకరం. కనుక మొదటిగా ఐక్యత, రెండవదిగా కాల్చబడిన పెదవులు, మూడవదిగా దైవ సంబంధమైన దేవునికి విధేయత చూపే అనుభవం, నాలుగవదిగా నీవు బలుల ద్వారా గాక దేవుని మాటకు ఆయన ఆజ్ఞకు లోబడి ఒక సంతోషంగా అంగీకరించే మనసు నీ జీవితంలో ఉండాలి. మరొక్కటి ఏమిటో తెలుసా, అమితమైన సంతోషం ఆయనకి ఎప్పుడు కలుగుతుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 18వ వాక్యం చదవండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయంలో వారు క్షమించు. దేవుడైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. అందరూ ఆమేనని చెప్పండి. ఆయన కనికరము చూపుట యందు సంతోషించగలిగిన వాడు. ఇంకా కింద రాశాడు, మన పాపములను క్షమించడంలో ఆయన సంతోషిస్తాడట. మరి ఈ రోజున దేవునికి సంతోషం కలిగేటట్టుగా నీ పాపాలు ఒప్పుకోగలుగుతున్నావా? నీ తప్పిదాలు విడిచిపెట్టగలుగుతున్నావా? నిజంగా నీవు కానీ నీ పాపాలు ఒప్పుకుంటే ఆయనకి ఎంత సంతోషం. దేవుని మందిరంలో ఇద్దరు ఉన్నారా? ఒకడేమో లిస్టు చెప్పాడు, దేవాలయానికి వచ్చానయ్యా అని. ఒకడు కన్నులైనా పైకెత్తడానికి ధైర్యం లేక ఏడ్చి పాపాలు ఒప్పుకున్నాడు. దేవునికి ఎవరిని బట్టి సంతోషం కలిగింది? ఈ శుభవేళ దేవునికి సంతోషం కలిగజేసే వ్యక్తిలాగా నువ్వు జీవించినంత కాలం ఆకాశం నీ కొరకు తెరవబడదు, నీ పిల్లల మీదకు దీవెన రాదు, దేవుని రాజరకం నీ ఎదురు నిలవదు. ఇవన్నీ రాయబడిన మాటలే. కనుక ఈ శుభవేళ నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నాను, ఇకనైనా దేవుని మనం ఎలాగూ సంతోషపరచవలనో గమనించిన వాళ్ళమై ఈరోజు దేవుని వైపు తిరిగి, అయ్యా ఇంతకాలం ఐక్యత లేని ప్రార్థన చేశా, సమాధానం లేని ప్రార్థన చేశా, నా తోటి వాడితో సమాధాన పడకుండా ప్రార్థన చేశాను, అది నీకు సంతోషం కలగజేయలేదయ్యా. నా పెదవులతోనే, అంటే లోకులు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకునే పెదవులతోనే ఇంతకాలం ప్రార్థన చేశాను, నీకు సంతోషం కలగచేయలేదయ్యా. నా పెదవులను కాల్చి నీవిచ్చిన పెదవులతో నేను సంచరించేటట్టుగా అయ్యా నన్ను కనికరించయ్యా అని ఈరోజు నీవు ఆయన దగ్గరకు వచ్చి అలాంటి ప్రార్థన చేయగలిగితే ఆయన నీ యందు సంతోషిస్తాడు. ఐక్యతను బట్టి సంతోషిస్తాడు. దేవుని మాటకు లోబడితే సంతోషిస్తాడు. దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుని అయ్యా కనికరించమని కోరుకుంటే ఆయనకట్ట ఇంకో పని లేదట. ఆయన అక్కడే కూర్చుని ఎవరు కనికరం కోరుకుంటారు, ఎవరు పశ్చాత్తాపడతారు, ఎవరు తప్పులు ఒప్పుకుంటారు, అయ్యా తండ్రి నన్ను కనికరించని ఎవరు వస్తారు? వచ్చిన వ్యక్తిని దుర్మార్గుడా వెళ్ళిపో అని నెట్టివేసేవాడు కాడు. ఆయన కనికరం చూపడానికి ఐశ్వర్యవంతుడు, దానిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాంగా, ఎందుకో ఈ నెల ప్రారంభంలోనే మరలా ఈ వాక్యం నీకు వినబడుతుండగా దేవుని సంతోషపరచనంత కాలం నీకు దరిద్రం ఊరేగుతుంది, అనారోగ్యం ఊరేగుతుంది, ఒక పక్కన కలవరం, ఒక పక్కన కన్నీళ్లు. ఈ రోజైనా దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఓ తీర్మానం చేసుకుని నీవు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే నా దేవుడు నీ యందు సంతోషించి నాటిన చెట్లను, తవ్వని బావిని, కట్టని పురములను, విశేషమైన దీర్ఘాయుష్యును, అడగకపోయిన ఐశ్వర్యమును, ఆకాశం తెరవపడి పరలోక గవిని దీవెనలను,
నా దేవుడు మెండుగా నీకు అనుగ్రహించగలిగిన వాడు. అట్టి దీవెనలు దయచేయడానికి ఇష్టపడిన దేవుడు ఈరోజు నిలబెట్టి నిన్ను అడుగుతుండగా, నీ ఒక్కసారి వాక్య పిలువలో నిలబడి నేను దేవుని సంతోషపరుస్తున్నానా, దేవుని సంతోషపరచడం కంటే లోకాన్ని సంతోషపరిచే వ్యక్తిలాగా ఉన్నానని ఆలోచన చేసుకుని ఇప్పుడైనా దేవుని వైపు తిరిగి సరిచేయబడగలిగితే మరలా నీకు కనికరం, కృప దేవుని యొద్ద నుండి కలుగునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సన్నిధి మాతో ఉండనిచ్చినందుకు వందనాలు. ఒక్కొక్కరు ఆత్మలో పరవశిస్తూ పరవళతొచ్చే కృప అనుగ్రహించిన దైవమా వందనాలు. మహిమ నీకు ఆరోపిస్తున్నా. ఎంతకాలం జరిగిందేదో జరిగిపోయిందయ్యా. ఈ శేష జీవితంలోనైనా నిన్ను సంతోషపరిచే ఒక బ్రతుకు మేము బ్రతకగలుగునట్లుగా అయ్యా కనికరించండి, అయ్యా కృప చూపించండి. నిలిచావు, మండించావు నాయన. ఆత్మదాహం కొరకు ఎదురు చూసిన వారి దప్పిక తీర్చినందుకు వందనాలు. కృపా బాహుళ్యానికి కీర్తి కలిగినట్టుగా బలమైన కార్యాలు చేసి మీరు మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, నూజివీడు నందు ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఆరాధన జరుగును. హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు ప్రతి నెల 15వ తారీఖున రాత్రి 9 గంటల నుండి 4 గంటల వరకు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. అందరూ ఆహ్వానితులే. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9440772772 9032772772.